మీలో ఎంతమందికి వైట్ రేషన్ కార్డు ఉంది? రేషన్ కార్డు ఉన్న వాళ్ళలో ఎంతమంది నిజంగా రేషన్ బియ్యం తింటున్నారు? గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి. మీలో రేషన్ కార్డు ఉండి రేషన్ కార్డు బియ్యం తినని వాళ్ళంతా ఆ బియ్యం ఏం చేస్తున్నారు? దీనికి ఆన్సర్ మీరే చెప్పాలి. నిన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో స్మగ్లింగ్ అవుతున్న రేషన్ బియ్యం పట్టుకోగానే అది పెద్ద న్యూస్ అయిపోయింది. మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి seize the ship. If any pressure comes from central government, we'll see. బట్ అసలు అన్ని బియ్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ విషయం ఆలోచించారా? పేదల కోసం ప్రభుత్వం ఇస్తున్న బియ్యం స్మగ్లింగ్ గ్యాంగ్ చేతుల్లోకి ఎలా వెళ్తున్నాయో ఆలోచించారా? ఒకప్పుడు పాత సినిమాల్లో రేషన్ షాపుల ఓనర్లు లోపల స్టాక్ ఉంచుకుని జనాలకి స్టాక్ లేదని చెప్పి దోచుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ అవసరమే లేదు. జనాలే వాళ్ళంతటా వాళ్ళకి వచ్చే 20-30 కిలోల బియ్యాన్ని రేషన్ షాపుల్లో ఉండే డీలర్లకు ఇచ్చేసి కిలోకి 8 నుంచి 10 రూపాయల వరకు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇంకొన్ని చోట్ల బియ్యం తెచ్చుకొని ఇళ్ల పక్కన టిఫిన్ షాపులు, హోటళ్ళకి కిలో 10 నుంచి 12 రూపాయల చొప్పున అమ్ముకుంటున్నారు. ఆ బియ్యాన్ని హోటళ్లలో, రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్లలో వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఏంటి, నమ్మట్లేదా? అయితే చిన్న క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. కిలో బియ్యం 50-60 రూపాయలు ఉన్నాయి. ఇక హాఫ్ రైస్ అయితే అంటే నూకలు, ఇవి కూడా 30 రూపాయల వరకు రేటు ఉంది. అలాంటి వాటిని కొని వాటితో టిఫిన్ సెంటర్లు నడిపే ఛాన్స్ ఉందా? మనం తినే దోశని 20 రూపాయలకి ఇచ్చే ఛాన్స్ ఉందా? జస్ట్ ఆలోచించండి. ఇది ఓ రకం రేషన్ మోసం. ఇక్కడ ఇంకో రకం రేషన్ ఫ్రాడ్ కూడా ఉంది. అదేంటంటే రేషన్ షాపులో జనాలు వదిలేసిన బియ్యాన్ని డీలర్ ఆ ఊళ్ళో ఉండే చిన్న సైజు బయ్యర్కి అమ్మేస్తాడు. 12 నుంచి 12 రూపాయలకి అమ్ముతాడు ఈ బియ్యాన్ని. అలా ఊళ్ళోని డీలర్లందరి నుంచి బియ్యం కొన్న బయ్యర్ ఆ బియ్యాన్ని జిల్లా రేంజ్లో ఉన్న పెద్ద బయ్యర్కి కిలో 14 నుంచి 15 రూపాయల చొప్పున అమ్ముకుంటారు. ఆ బయ్యర్ జిల్లా రేంజ్లో రైస్ని కొనుక్కుని వాటిని మిల్లులో పాలిష్ చేసి సన్న బియ్యంగా మారుస్తాడు. ఇదేదో 100-200 కిలోలు ఉంటాయనుకుంటే మీ పొరపాటే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పట్టుకున్న 1000 టన్నుల బియ్యం మహా అయితే 1 లేదా 2 బయ్యర్స్ మాత్రమే అయ్యి ఉంటాయి. అంటే ఆలోచించండి వాళ్ళ నెట్వర్క్ ఎంత ఉంటుందో. పాలిష్ పట్టడం వల్ల సన్న బియ్యంగా మారిన బియ్యాన్ని 50 నుంచి 60 రూపాయల రేటుకి ఓ బ్రాండ్తో మార్కెట్లో తెస్తారు. అంటే ఎంత పెద్ద లాభమో ఆలోచించండి. సో ఇది మన చుట్టూ జరుగుతున్న రేషన్ దందా. ఈ దందాలో బయ్యర్ నుంచి కామన్ పీపుల్ వరకు వాళ్ళ రేంజ్లో తప్పు చేస్తూనే ఉన్నారు. సమస్య ఎక్కడ మొదలవుతుంది? సాధారణంగా రూరల్ ఏరియాలో అయితే నెలకి 10,000 కంటే తక్కువ సంపాదించే వాళ్ళకి, అర్బన్ ఏరియాలో అయితే 12,000 కంటే తక్కువ సంపాదించుకునే వాళ్ళకి తెల్ల రేషన్ కార్డులు ఇస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో అధికారిక లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 1,48,00,000 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. తెలంగాణలో కూడా అటు ఇటుగా 1,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ కార్డు అనేది కుటుంబానికి ఒకటి ఉంటుంది. అంటే యావరేజ్న ఒక్కో ఫ్యామిలీలో 4 మనుషులు ఉన్నా ఒక్కొక్కరికి 5 కిలోలు చొప్పున ఫ్యామిలీకి 20 కిలోలు ఇస్తారు. అలా ఏపీలో 1,48,00,000 మందికి 3 లక్షల టన్నుల బియ్యం పంచాలి. ఈ బియ్యం మొత్తాన్ని గవర్నమెంట్ రైతుల దగ్గర నుంచి కొని స్టాక్ చేసి నెల 3 లక్షల టన్నుల బియ్యాన్ని జనాలకి ఇస్తుంది. కానీ ఈ 3 లక్షల టన్నులు తీసుకునే 1,48,00,000 కుటుంబాల్లో 10% కూడా ఈ బియ్యాన్ని అన్నంగా తినరు. ఎస్, ఇది నిజం. ఓ 20% మంది ఈ బియ్యాన్ని ఇంట్లో దోశల పిండి కోసం యూజ్ చేసుకుంటారు. మరి మిగిలిన 70% మంది ఇస్తున్న బియ్యం ఏమవుతున్నాయి? అవన్నీ హోటళ్ళకి, రెస్టారెంట్లకి పోను మిగిలినవి సన్న బియ్యంగా మారి ఇండియా మార్కెట్తో పాటు సౌత్ ఆఫ్రికా లాంటి దేశాల మార్కెట్లకు స్మగ్లింగ్ అవుతున్నాయి. ప్రభుత్వం ఎందుకు సైలెంట్గా ఉంటుంది? ఇంత స్మగ్లింగ్ జరుగుతుందని తెలిసినా ప్రభుత్వాలు చాలా వరకు సైలెంట్గానే ఉంటాయి. ఎందుకంటే ఆ మధ్య తెలంగాణలో పెద్ద లీడర్ని ఈ రేషన్ స్మగ్లింగ్ గురించి అడిగితే ఆయన ఏమన్నారంటే, అయ్యా రేషన్ స్మగ్లింగ్ అనేది పెద్ద సమస్య. ఎందుకంటే ఇందులో జనాలే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఒకవేళ స్మగ్లింగ్ ఆపడానికి తప్పుడు డేటాతో రేషన్ కార్డు తీసుకున్న వాళ్ళందరి కార్డులని తీసేస్తా అంటే అపోజిషన్ పార్టీలు పెద్ద రచ్చ చేస్తున్నాయి. జనాల తరపున పోరాడుతున్నట్టు కలరింగ్ ఇచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నాయి. అది గవర్నమెంట్కి లేనిపోని పెద్ద తలనొప్పి. ప్రతి బడ్జెట్లో రేషన్ బియ్యం కోసం ఖర్చు పెట్టేది 3,000 కోట్లు. ఆ డబ్బులు ఆదా చేద్దాం అనుకుంటే ఉన్నదానికే మోసం వస్తుంది. అందుకే ఆ ప్రాబ్లం టచ్ చేయడానికి కూడా మేము ట్రై చేయం అని ఓపెన్గా చెప్పారు. సో అంత పెద్ద నేత ఇలా అన్నాడంటే సిచ్యువేషన్ ఎంత వేస్ట్గా ఉందో ఆలోచించండి. రేషన్ బియ్యం ఎవ్వరూ తినరు. బియ్యం మొత్తం తప్పుడు మార్గాల్లో యూజ్ అవుతుందని గవర్నమెంట్కి తెలుసు, అపోజిషన్కి కూడా తెలుసు. కానీ ఈ ప్రాబ్లంను సాల్వ్ చేయడానికి మాత్రం ఎవ్వరూ ఇష్టపడరు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అపోజిషన్లో ఉన్నా జరిగేది ఇదే. అసలు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? ఈ రేషన్ దందా ఎంత పెద్ద సమస్య ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ సమస్యకి సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ సొల్యూషన్ తప్పుడు డేటాతో రేషన్ కార్డులు తీసుకున్న వాళ్ళందరి కార్డులు క్యాన్సిల్ చేయడం. బట్ ఇది కుదరట్లేదు కాబట్టి రేషన్ కార్డులపై బియ్యం ఇవ్వకుండా అందరూ తినే కందిపప్పు, నూనె, గోధుమలు, ఇంకేదైనా ధాన్యాలు ఇవ్వాలి. అప్పుడు వాటిని జనాలంతా వాళ్ళకి వాళ్ళే యూటిలైజ్ చేసుకుంటారు.
ఇదే ఈ ప్రాబ్లంకి అల్టిమేట్ సొల్యూషన్. అయితే బియ్యం పండించే రైతుల పరిస్థితి ఏంటి అని మీరు అడగచ్చు. వాళ్ళ నుంచి బియ్యం తీసుకుని ఇప్పుడు స్మగ్లర్లు చేస్తున్న పని గవర్నమెంట్ చేయొచ్చు. అంటే ఆ బియ్యాన్ని పాలిష్ పట్టించి 4-5 రెట్లు రేట్కి ఆఫ్రికా, చైనా, ఇండోనేషియా లాంటి దేశాలకు అమ్మి భారీగా లాభాలు పొందొచ్చు. సో డియర్ డిప్యూటీ సీఎం, మీరు పట్టుకున్న జస్ట్ 1000 టన్నుల బియ్యం మొత్తం స్మగ్లింగ్ దందాలు చాలా చిన్నది. కుదిరితే మొత్తం సమస్యకి ఒక పరిష్కారం కనిపెట్టండి. ఇక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మా దిశ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కేబీకే సైనింగ్ ఆఫ్.